హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు వ్యూవర్స్ అయితే వస్తారు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా డెలివరీ అయితే చాలా తొందరగా దగ్గరలో ఉందని అయితే ఇంక షాపింగ్ చేద్దామని అయితే ఇంకా బేబీ కోసం అన్నీ రెడీ చేసుకుంటే బెస్ట్ కదా అన్నట్టుగా. లాస్ట్ టైం కూడా నేనైతే ఇంకా తొందరగా ఫస్ట్ కాబట్టి అప్పుడు ఏం పెట్టుకోవడానికి రెడీ చేసుకోలే. ఇప్పుడైతే ఇంకొక 15 డేస్ ముందే రెడీ చేసుకొని పెట్టుకుందామని అయితే ఇంకా చిన్న బేబీ కోసం అయితే నేను అన్నీ తీసుకుందామని అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను కానీ ఇంట్లో సామాన్ వరకు తీసుకొని వచ్చాను. చిన్న బేబీ కోసం షాపింగ్కి ఏం చేయలేదు, నేను కూడా ఏం చేయలేదు. సో కొన్ని ఇంట్లో సామాన్ అయితే తీసుకున్నాను. ఇంకా విక్కీ అయితే అస్సలు ఇంకా డీమార్ట్లో అస్సలు ఆగట్లేదు. ఇంకా తన స్పెట్స్ లాగుతూ ఉండు. ఇంకా అక్కడైతే మస్తు అల్లరి చేస్తున్నాడు. ఎన్ని కొనిచ్చినా కానీ అస్సలు ఆగట్లేదు. ఇంకా నాకైతే మండే వరకైతే ఇంకెప్పుడు ఇస్తారో డెలివరీ డేట్ అయితే తెలుస్తుంది. సో ఈ వీక్ అయితే మరీ ఎక్కువ వీక్నెస్ అయితే బాగా ఉంది. ఇంకా సెకండ్ డెలివరీ అంటేనే భయం వేస్తుంది, ఎందుకో ఏమో. ఫస్ట్ అప్పుడైతే అంత టెన్షన్ లేకుండే కానీ ఇప్పుడైతే ఇంకా చూస్తుండగానే భయం వేస్తుందబ్బా. ఇంకా మా విక్కీ బాబు అసలు ఆగట్లే. నా డెలివరీ టైంలో తను ఎట్లా ఉంటాడు అన్న టెన్షన్ ఏ మదర్కైనా సెకండ్ డెలివరీ వాళ్ళకి ఇదే టెన్షన్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కదాన్ని అల్లరి చేసుకుంటూ తీసుకొని ఉండు. ఇంకేది తీసుకొనిస్తలేదు మమ్మల్ని అయితే. ప్రస్తుతానికైతే ఇంట్లో సామాన్ వరకు అయితే తీసుకొని వచ్చారు. నేను డెలివరీ అయినాక ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వంట కూడా చేసుకోను, అయినా కానీ ఇంట్లో సామాన్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా కొన్ని నార్మల్గా 1 మంత్ వరకన్నా ఉంటుంది కదా. నా డెలివరీ డేట్ అయితే 1 మంత్ ఉంది. సో 1 మంత్ వరకన్నా సామాన్లు అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఇంట్లో ఉన్న వాటితో సర్దుకొని పోవాలి. ఇంకా విక్కీ కోసం అయితే బాలు మొన్న బ్యాట్ తీసుకున్నాం కదా, బాల్ అయితే తీసుకున్న వాళ్ళ డాడీ ప్రతి ఒక్కటి. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇంకా మా హస్బెండ్కి అయితే హాఫ్ ఉంది. తను హాఫ్ ఉన్న రోజు ఏదో ఒకటి ఇంకా నేను ఏదో ఒక స్పెషల్ చేద్దామని అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. డైలీ టిఫిన్స్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే ఓపిక లేకుండా ఉండటం, అంటే ఎవరి హెల్ప్ లేకుండా ఇంట్లో వర్క్ చేసుకొని బాబుని చూసుకుంటూ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అంటే ఎవరికైనా చాలా కష్టం. అందులో నేనైతే ఇంకా కష్టమైన ఇష్టంతోనే చేస్తున్నా. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కోసం తప్పదు కదా. తను డ్యూటీకి వెళ్తే ఇంకా తనకు చేసుకోనికి అయితే రాదు. చేసుకోనికి వస్తే మనమైతే లైట్ తీసుకోవచ్చు, కానీ తనకు చేసుకోనికి రాదు కాబట్టి ఇంక ఈరోజైతే బుధవారం రోజు వ్లాగ్ ఇది. ఇంకా వచ్చేసి బుధవారం రోజైతే తనకి ఇంకా మార్నింగ్ డ్యూటీ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఆఫ్ తీసుకున్నాడు. ఆ రోజు ఇడ్లీ టిఫిన్ చేసేసి ఇంకా బిర్యానీ అయితే చేశాను. ఇంకా బిర్యానీ మాత్రం ఎంత బాగా వచ్చిందంటే, ఇంకా ఎప్పటి నుంచో 1 మంత్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నా. నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లే. ఇంకా ఎలాగైనా మా హస్బెండ్కి బాగా ఇష్టం అని అయితే ఇంక నేను బిర్యానీ చేశాను. ఆ రోజైతే తనైతే చాలా ఇష్టంగా చేసిండు. ఈ బిర్యానీ బౌల్ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నానండి. చాలా బాగా కుదిరింది. అండ్ ఇంకా విక్కీ బాబు కూడా బాగానే తిన్నారు. ఇంకా ఎంతంటే ఇంకా పర్వాలేదు అనుకోవాలి. ఎప్పటికైనా ఏదో ఒక మిస్టేక్ అయ్యేది, ఈసారి అయితే అస్సలు కాకుండే. సో ఇక ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి. 2 డేస్ వ్లాగ్ వచ్చేసి నేను 1 డేనే తీసేసాను. ఇంకా మొత్తానికైతే మా ముగ్గురం మొత్తం అయితే తినేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే, నేను హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవటానికి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. చిన్న బేబీ కోసం అయితే ఇంకా పాప బాబో తెలియదు కాబట్టి నేను మొత్తం అయితే అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నేను హాస్పిటల్ బ్యాగ్ ఎలా రెడీ చేసుకున్నాను అనేది అయితే పెడతాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.